హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వెండి వస్తువుల మీద మనం 50% నష్టపోతాం కదండీ! మార్చినప్పుడు లేదా ఎక్స్చేంజ్ చేసినప్పుడు. అలా నష్టం జరగకుండా ఉండేందుకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫుల్‌గా చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. సిల్వర్ జ్యువెలరీ హాల్మార్క్స్ గురించి తెలుసుకునే ముందు ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తానండి. అవి తెలుసుకున్న తర్వాత వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2010వ సంవత్సరంలో వెండి కాలిపట్టీలైతే నేను తీసుకున్నానండి. 2011వ సంవత్సరంలో ఒక వెండి గిన్నె వేరే షాప్‌లో తీసుకున్నాను. ఈ వెండి కాలిపట్టీలేమో మాకు బాగా తెలిసిన షాప్‌లో తీసుకున్నాము. ఈయన ఏం చేస్తారంటే క్వాలిటీ బాగా ఇస్తారండి. వెండి గిన్నె తీసుకుంది వేరే షాప్‌లో మా పాపకి అన్నప్రాసనం కోసమైతే తీసుకున్నాము. అదేమైందంటే ఒక 2 మంత్స్ తర్వాత బ్లాక్‌గా మచ్చలు, అంటే మనము శుభ్రం చేసినా, క్లీన్ చేసినా కానీ ఆ స్వచ్ఛతలో మార్పయితే కనిపించింది. బ్లాక్‌గానే మనం ఎంత క్లీన్ చేసినా కానీ, అంటే మనం చింతపండు అలాంటివన్నీ యూజ్ చేసి క్లీన్ చేస్తాం కదండీ! అలా యూజ్ చేసినా కానీ కూడా ఆ వెండి గిన్నె బ్లాక్ మచ్చలైతే ఉండేదండి. నేను తీసుకున్న వెండి పట్టీలు 2017 సంవత్సరం వరకు కూడా నాణ్యతలో కానీ, స్వచ్ఛతలో కానీ, రంగులో కానీ ఎలాంటి మార్పు లేదండి. వెండి ఎంత వైట్‌గా ఉంటుందో అంత వైట్‌గానే ఉంది. అస్సలు మార్పు రాలేదు. కొంతమంది ఏమంటారు బాడీ తీరును బట్టి రంగు మారతాయి కాలి పట్టీలంటారు. లేదండి, అట్లా ఏం కాదు. నా పట్టీలు నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ పట్టీలు బాగా బ్లాక్ అయ్యాయి తప్పితే నా పట్టీలు అంతే ఉన్నాయి. అంత మంచి క్వాలిటీ అయితే నేను తీసుకున్నానక్కడ. ఇక్కడ గూడా క్వాలిటీగానే ఇస్తారనుకున్నాను వేరే షాప్‌లో. కానీ ఇక్కడ క్వాలిటీ అయితే లేదు. 2017వ సంవత్సరంలో మేమేం చేశామంటే వేరే వెండి పట్టీలు తీసుకుందామనే ఉద్దేశంతో, అంటే పెద్ద షోరూంలో తీసుకుందాము. అక్కడ ఈ వెండి ఎక్స్చేంజ్ అయితే ఉండదేమో అనుకున్నామండి. అనుకోని ఇంక అమ్మేసేద్దామనేసి మాకు తెలిసిన షాప్‌లో అమ్మకానికైతే పెట్టామండి. పెడితే 2011లో కొన్న వెండి గిన్నె, దానికి చాలా తక్కువ డబ్బులైతే వచ్చాయండి. ఎందుకంటే ఆ గిన్నెకి బ్లాక్‌గా మచ్చలు ఉన్నాయి. ఇంకా వెండి కలర్ కూడా పెద్దగా లేదండి. అందువల్ల ఏంటంటే మనకి ఆ గిన్నెకి చాలా తక్కువ డబ్బులైతే వచ్చాయి. నా కాలి పట్టీలు వాళ్ళకి అమ్మినప్పుడు ఎక్కువ డబ్బులే వచ్చాయండి. వెండి గిన్నె కన్నా కానీ ఎక్కువ డబ్బులొచ్చాయి. అంటే ఆ పట్టీలకి ఎలాంటి నల్లటి మచ్చలు కానీ, రంగులో మార్పు కానీ ఏమీ లేదు. అందువల్ల ఎక్కువ డబ్బులొచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకమైన వెండయితే అమ్ముతారండి. అంటే మనము షోరూముల్లో వెండి వస్తువులు మార్చి మనం మళ్ళా వెండి వస్తువులు తీసుకోవాలి అనే అంత అవగాహన అయితే అప్పట్లో లేదండి. అమ్మేసేసాము. మళ్ళీ వేరే కొత్త తీసుకుందాము. ఆ ఉద్దేశంతోనే ఉండాము. మీరు కొన్న వెండి పట్టీల మీద కానీ, వెండి గిన్నెలు వీటన్నిటి మీద కూడా హాల్మార్క్ అయితే ఉండదండి. ఇప్పటి వరకు కూడా లేదు. ఇక ముందు నుంచి వెండి నగలకి హాల్మార్క్ అయితే వస్తుంది. అంటే సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటాయి కదండీ! వాటికి కూడా. ఆ జ్యువెలరీ కూడా హాల్మార్క్ అయితే వస్తుందంట. బంగారు ఆభరణాలకే కాదు, వెండి నగలకు కూడా హాల్మార్క్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఇది కేంద్రం ప్రతిపాదన అంటండి. BISని సిల్వర్ హాల్మార్క్ గురించి కోరినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే చెప్పడం జరిగింది. అయితే చర్చలు, ప్రతిపాదనలు, అనుమతులు, అంగీకారాలు ఇవన్నీ జరగాలి కదండీ! ఇవన్నీ జరుగుతాయంట. డీలర్స్ స్పందన ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నారండి. అంటే డీలర్స్ వల్లే కదండీ ఈ హాల్మార్కింగ్ జ్యువెలరీ అనేది తయారు చేయబడేది. 3-6 నెలలు ఈ మధ్య కాలంలో అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటున్నారు. హాల్మార్క్‌కి సిద్ధం అన్నట్లుగానే BIS డైరెక్టర్ ప్రమోద్ కుమార్ కూడా చెప్తున్నారంటండి. అంటే అంతే, దాదాపు అంగీకరించినట్లేను. సిల్వర్ జ్యువెలరీ హాల్మార్కింగ్ వల్ల యూజెస్ అయితే చాలా ఉంటాయండి. అయితే నేను 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను కదండీ! నేను 2 జతల సిల్వర్ పట్టీలు కొన్నాను అని. నా దగ్గరున్న పాత పట్టీలు 36 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. అవి ఎక్స్‌చేంజ్ చేస్తే వాళ్ళు ఎంతకిచ్చారు? 36 గ్రామ్స్‌కి ఇవ్వలేదు. పోనీ 30 గ్రామ్స్‌కి కూడా ఇవ్వలేదు. సగానికి సగం అంటే 18 గ్రాములకే వాళ్ళు అమౌంట్ అయితే కాలిక్యులేట్ చేశారు. అలా కాలిక్యులేట్ చేసి కొత్త పట్టీలకి ఆ అమౌంట్‌ని యాడ్ చేశారు. అయితే ఆ పట్టీలకి హాల్మార్కు, ప్యూరిటీ సర్టిఫికేట్ అయ్యేం లేదండి. జస్ట్ వాళ్ళేంటంటే ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఆ రోజు గ్రామ్ రేట్ ఎంత, తరుగెంత అంతవరకే వేస్తారు. కానీ మనకి హాల్మార్క్స్ ఆ పట్టీల మీద కానీ ఎక్కడ కూడా ఉండవండి. మనం 50 గ్రామ్స్ సిల్వర్ జ్యువెలరీ గనక ఇచ్చామనుకోండి, హాఫ్ అంటే 25 గ్రామ్స్‌కే అమౌంట్ కాలిక్యులేట్ చేస్తారు. హాల్మార్క్ వచ్చిన వస్తువులని కొన్నామనుకోండి, ఆ తర్వాత ఏదైనా మనం మార్చుకోవాలి, ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 50 గ్రాముల మన జ్యువెలరీ తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు 10 గ్రామ్సో, 5 గ్రామ్సో తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళు సర్టిఫైడ్ చేస్తారు కదండీ!
అందువల్ల మనకి అక్కడ నష్టం చాలా తక్కువగానే జరుగుతుంది. ఒక 5 గ్రామ్స్ లేదా 10 గ్రామ్స్ పోతుంది. అంటే మనకు 40 గ్రామ్స్ అయినా రిటర్న్ వస్తుంది కదా ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు. ఇప్పుడైతే మనకు హాల్‌మార్క్ లేదు. ఈ టైంలో కనుక మనం ఎక్స్‌చేంజ్ చేసుకున్నామనుకోండి 50కి 25 గ్రామ్సే వస్తుంది రిటర్న్. అంటే నష్టాలు కూడా చాలా తక్కువనే కదా! సర్టిఫైడ్ నగలు కదా అవన్నీ. అందువల్ల ఈ హాల్‌మార్క్ అయితే మనకి 3-6 నెలల్లోపు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనే విషయం అయితే చెప్తున్నారు. మీరేదైనా సిల్వర్ జ్యువెలరీ గనక కొనాలి అనుకుంటే ఒక 6 మంత్స్ ఆగండి. అంటే ఈ హాల్‌మార్క్ ప్రాసెస్ ఏదో స్టార్ట్ అవుతుందంటున్నారు కదా! ఆ స్టార్ట్ అయిన తర్వాతే మీరు కొంటే, మీరు తర్వాత ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసమైనా, దేనికైనా కానీ మనం ఎక్కువ నష్టం అయితే పోము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ.